ఈ జ్ఞానం ఎంతమందికి ఉంటుంది సహజంగా? ఏది వాక్యం, ఏది వాక్యం కాదు అనేది ఎంతమందికి ఉంటుంది? మొట్టమొదట దేవుని పిల్లలు రక్షించబడటానికి దేవుని వాక్యం వారికి చక్కగా పనిచేస్తుంది. దేవుని వాక్యం చేత ఎవరు రక్షించబడతారు కదా. రెండవది ఏంటంటే, రక్షించబడినటువంటి వారు రక్షించబడగానే వారు ఒక వాక్యానికి అనుకూలమైన వాక్యానుసారమైనటువంటి ఉపదేశ క్రమములోనికి రావాలి. ఒక మంచి ఉపదేశంలోనికి రావాలి. ఒకవేళ లేకపోతే వారు పొందిన రక్షణను కూడా వారు పోగొట్టుకోవటానికి కానీ, లేకపోతే దానిని నిర్వీర్యం చేసుకోవటానికి కానీ అవకాశం. ఈ జ్ఞానం ఎంతమందికి ఉంటుంది సహజంగా? ఏది వాక్యం, ఏది వాక్యం కాదు అనేది ఎంతమందికి ఉంటుంది? దేని వలన మనం దేవునికి సమీపం అవుతాం, దేని వలన మనం దేవునికి సమీపం కాలేము అనేటటువంటి తలంపు ఎంతమందికి ఉంటుంది? చాలా సందర్భాల్లో జరుగుతున్న పెద్ద పొరపాటు ఏంటంటే, పాపం రక్షించబడుతున్నారు కానీ ఒక మంచి వాక్యానుసారమైనటువంటి ఉపదేశం కలిగిన సంఘంలోనికి ప్రజలు చేరలేకపోతున్నారు. ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఇది